స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. ప్రియులారా, మనందరం క్షేమంగా ఉన్నామంటే దేవుని మహాకృప. ఎన్నో కుటుంబాల్లో దుఃఖము, వేదన, రోదన ఉన్నది. మనం అందరం క్షేమంగా ఉన్నామంటే వారికంటే మంచివారమనో, గొప్పవారమనో, తగిన వారమనో కాదు, కానీ దేవుని మహాకృప వల్ల మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. ఒకవేళ ప్రియులను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, మీకు తన కృపను తోడుగా ఉంచి మిమ్మల్ని ధైర్యపరచునుగాక, మీకు క్షేమాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని తన కృపతో మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, మరి ఈ సమయంలో మనం దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్క్రీన్ మీద మీకు కనబడుతున్నట్లుగా ఆత్మఫలము అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. దీనిలో ప్రేమను గురించి, మొదటి విషయమైన ప్రేమను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత పర్యాయం ఇప్పటి వరకు కూడా ప్రేమ రెండు విధాలుగా మనకి తెలియచేయబడుతున్నది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి చాలా అద్భుతమైన విషయాలు రాశారు. వాటిలో పాజిటివ్ లక్షణాలు కలిగిన ప్రేమ లక్షణాలు, అలాగే నెగిటివ్ లక్షణాలతో కూడిన లక్షణాలు మనకి కనబడుతున్నాయి. పాజిటివ్ లక్షణాలు మనం ధ్యానం చేసాం. నెగిటివ్ లక్షణాల్లో గత పర్యాయం రెండు విషయాలు మనం చూసాం. ఈరోజున మరికొన్ని విషయాలు మనం చూద్దాం. మన ధ్యాన భాగంగా రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును అని చెబుతూ, ప్రేమ ఏమి చేయదో, ఏమి చేయలేదో తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రేమ మత్సరపడదు, దీనిని గురించి. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, దీనిని గురించి కూడా మనం గత పర్యాయం ధ్యానం చేశాం. మూడవది, అది ఉప్పొంగదు అనే విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రేమ ఉప్పొంగదు, మూడవ లక్షణం. ప్రియులారా, ప్రేమ ఉప్పొంగదు అనే పదానికి గ్రీక్ బైబిల్లో మనం చదివితే ఏం కనబడుతుందంటే ప్యూసియో అనే పదం మనకి కనబడుతుంది. దీని భావం ఏమిటి అని అంటే గర్వము అని అర్థం. గర్వము, ఉప్పొంగదు అనే పదం, ప్రేమ గర్వముగా ఉండదు. ప్రేమకు గర్వించడం చేత కాదు, ప్రేమ ఉప్పొంగదు. గర్వం అనేది లూసిఫర్, అపవాది యొక్క లక్షణం. వాడు బహుగా గర్వించాడు. పాపాలలో మొదటి పాపం గర్వం. ఒక దైవజనుడు అన్నాడు, గర్వము
సకల పాపాలకు తల్లి అని. ప్రియులారా, ఈ మాటలు గనక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు గర్వాన్ని ఎన్నడూ కూడా సహించడు. ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ నిండి ఉన్న పరిస్థితులు కనుక ఉంటే ఆ వ్యక్తిలో గర్వానికి తావుండదు. వాళ్ళు గర్విష్ఠులుగా బ్రతకరు. దేవునికి స్తోత్రం. గర్వము అపవాది యొక్క లక్షణమై ఉంటే విధేయత, తగ్గింపు అనేవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లక్షణాలు. మనము క్రీస్తుతోడి వారసులం, మనము క్రీస్తు సంబంధికులం, మనము దైవ సంబంధికులం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం రక్షించబడిన వారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో మనం నడిచేవారు. క్రీస్తును లోకానికి చూపించాల్సిన వారం. యేసుక్రీస్తులో కనపడే విషయాలు ఏంటి? విధేయత, తగ్గింపు. యేసు ప్రభు వారు ఎంత తగ్గింపు కలిగిన వారండి. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన తగ్గింపు జీవితాన్ని గురించి తెలియచేస్తారు. మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. ఎంత అద్భుతమైన విషయాలు! ఆయన ఎంతగా విధేయత చూపించాడో, ఎంతగా తగ్గించుకున్నారో అపొస్తలుడైన పౌలు గారు ఆయన యొక్క విధేయతను, ఆయన యొక్క తగ్గింపును తన పిల్లలైన ఫిలిప్పీలకు అర్థం చేయడానికి తాను చెప్పగలిగినంత మేరలో ఆ విషయాలు చెబుతున్నట్లుగా మనం చదువుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు లక్షణాలు ఏమిటి అని అంటే విధేయత, తగ్గింపు. అపవాది యొక్క లక్షణాలు ఏంటంటే గర్వం, నేను అనే స్వభావం. గర్వము అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తా ఉన్నది, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అని చదువుతున్నాం. చూసారా? గర్వం వలన జగడం పుడుతుంది. గర్వం వలన ప్రేమ పెరగదు, సంబంధాలు తెగుతాయి. గర్వం వలన ఆప్యాయతలు పెరగు, ఒకరికొకరు దూరం అయిపోతారు. ఒక చోటే ఉండుండొచ్చు ఒకవేళ, కానీ వినండి ప్రియులారా, మనసులు దూరం అయిపోతాయి. గర్వము విభేదాలను తీసుకొని వస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ గర్వము ఎవరినో నష్టపరచదు, గర్వము మనల్ని నష్టపరుస్తుంది. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే అహంకారంగా ప్రవర్తిస్తారో వారినే నాశనం చేసేది గర్వం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కదా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో గ్రంథకర్త తెలియచేశాడు. చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒక వ్యక్తి జీవితంలో గర్వం ప్రవేశించిందంటే ఆ వ్యక్తి నాశనం వైపు అడుగులు వేస్తున్నారని అర్థమన్నమాట. గర్వము ఎవరినో నష్టపరచదు. గర్వము ఎవరైతే కలిగి ఉంటారో వారినే నష్టపరుస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం ఇలా చెప్తా ఉంది, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని చదువుతున్నాం. గమనించారా? ఎవని గర్వం వారిని తగ్గిస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. మన జీవితాలకి గర్వం ఏమాత్రము కూడా ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకూడదు. నేను నా అనే స్వభావం బహు ప్రమాదకరమైనది, దేవునికి పూర్తిగా భిన్నమైనది. దేవునికి అవిధేయతతో కూడుకున్న స్వభావం తిరుగుబాటు స్వభావం. కోరహు జీవితంలో కనబడింది ఏంటిది?
గర్వమే కదా, అదే కదా ఆయన్ని నాశనం చేసింది. తన పిల్లలు కనీసం మా నాన్న చేసే పని మంచిది అని సమర్థించలేకపోయారు కదా. పిల్లల ముందే తండ్రులు ఎంత దారుణమైన దేవుని ఉగ్రతకు గురయ్యారు కదా. కోరహు, దాతాను, అభిరాము, ఓనులు, వారితో కలిసిన 250 మంది. గర్వము చాలా ప్రమాదకరమైంది. దేవుని బిడ్డలారా దయచేసి వినండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే హామాను ఎంత గర్విష్టి. దేవుని వాక్యం మనం చదివాం కదా, యమని గర్వము అని తగ్గించును. మొర్దెకాయిని నాశనం చేయాలని, మొర్దెకాయిని లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది వల్లపడలేదు. ఆఖరికి తానే గొప్పవాడు అన్నట్లుగా ఫీల్ అయిపోయి రాజుగారు ఇంకెవరిని గణపరుస్తారులే అని ఆశించి, రాజుగారు ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పి రాజు ఎవరినైతే ఘనపరచను ఉద్దేశించాడో వానికి ఎట్లా చేయాలి అని అడిగిన దానికి ఇక నేను తప్ప ఇంకెవరున్నారులే అని చెప్పి ఏం చేయాలో అన్నీ చెప్పేసేసాడు. ఇవన్నీ మొర్దెకాయికి చేసేసాయి అని చెప్పేసరికి ప్రియులారా ఆ తలకాయ ఎక్కడ పెట్టుకున్నాడో కూడా అర్థం కాలేదు. దేవుని వాక్యం చెబుతుంది, యవని గర్వం వారిని తగ్గించును. నేను కదా ఈ పట్టణాన్ని కట్టించింది, నేను కదా ఈ పట్టణం కట్టించింది. ఎంత గర్వం! మానవ మనసు పోయి పశు మనసు వచ్చి పశు మేసినట్లుగా గడ్డి మేయాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? గర్వమే కదా. ఇక ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్ని ఉదాహరణలు, అనుదిన జీవితంలో చూస్తే ఎన్ని ఉదాహరణలు, చరిత్రలో చూస్తే ఎన్ని ఉదాహరణలు. అందరూ గర్వించి తమను తాము నష్టపరుచుకున్నారో, నాశనమునకు పరుగులెత్తారో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని పిల్లలమైన మన జీవితంలో ప్రేమతో నిండిన జీవితం జీవించాలి. మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలని దేని వాక్యం చెబుతుంది. కానీ ఎందుకు చాలామంది జీవితాల్లో ఫియోసియో గర్వం ఎందుకు ఉంటుంది అని అంటే కారణము వారి జీవితాల్లో ప్రేమ లేకపోవటం. ప్రేమ లేని వ్యక్తి గర్వంతో బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ ఉప్పొంగదు. హామాను మాత్రమేనా? బాబేలు గోపురం దగ్గర సంగతి మాత్రం అది కూడా అంతే కదా, ఎంత నాశనం చేయబడింది. కాబట్టి మనలో గర్వం ఉండటానికి వీల్లేదు. అది సిలువ వేయబడాలి. నేను అనే స్వభావం సిలువ వేయబడి నేను కాదు క్రీస్తు అనే జీవితం మన జీవితాలకు అవసరమైనది అనే సత్యాన్ని ప్రియులారా నేను దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాను. ప్రేమ ఏమి చేయదు, ఏమి చేయలేదో మనం గమనిస్తే 4వది మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అమర్యాదగా నడువదు. ప్రియులారా, ప్రేమ మత్సరపడదు. 2వది ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. 3వది ప్రేమ ఉప్పొంగదు. 4వది అమర్యాదగా నడువదు అని ఇక్కడ మనం చదువుతున్నాం. అమర్యాదగా నడువదు అనే మాటకి మనము గ్రీకులో ఏం చదువుతామంటే ప్రియులారా, అష్కిమోనియో అని పిలుస్తాం. అష్కిమోనియో అని పిలుస్తాం. ఈ అష్కిమోనియో అనే పదానికి సరైన అర్థం ఏమిటనంటే యోగ్యముగా ప్రవర్తించలేకపోవడం అని అర్థం. అమర్యాదగా నడవదు అని గ్రీకులో వ్రాయబడిన అష్కిమోనియో అనే పదానికి మనము అర్థాన్ని కనుక వెరిఫికేషన్ చేస్తే దాని సరైన అర్థం ఏమిటంటే యోగ్యంగా ప్రవర్తించలేకపోవటం అని అర్థం అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు చాలా ఉన్నాయి కదా. మనందరికీ బాగా తెలిసిన ఉపమానం చిన్న కుమారుని ఉపమానం. ఆ సంఘటనలో చిన్న కుమారుడు తిరిగి వచ్చేసిన తర్వాత ఇంటిలో గొప్ప విందు జరుగుతున్న ఆ పరిస్థితిని అప్పటికింకా ఇంటికి రాని పెద్ద కుమారుడు సమీపంలో ఉండి ఈ విషయాలు విని తండ్రితో ప్రవర్తించిన తీరేంటి, ఎంత అమర్యాదగా ప్రవర్తించాడు. కారణం ఏంటి? నా తమ్ముడు తిరిగి వచ్చాడు, ఎన్ని సంవత్సరాలకి తిరిగి వచ్చాడు, ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాడో, అయ్యో నా తమ్ముడు వచ్చాడని పరుగెత్తి తమ్ముడిని కౌగిలించుకొని ఎంతో ముద్దు పెట్టుకోవాల్సిన వాడు తండ్రి తన దగ్గరకు వచ్చి బ్రతిలాడుతున్నా కూడా
అమర్యాదగా నడుచుకున్నాడు. కారణం ఏంటి? తన సొంత తమ్ముడిని ప్రేమించలేని దారుణమైన స్వభావం ఆయన జీవితంలో ఉంది. యోగ్యంగా ప్రవర్తించటం అతనికి చేత కాలేకపోయింది. అందుకనే ప్రియులారా, మనం ఏం చదువుతున్నామంటే అష్కిమోనియా అనేది యోగ్యంగా ప్రవర్తించలేకపోవడాన్ని తెలియచేస్తున్నది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పొద్దున్నే ఒక స్త్రీ తరంబడుతూ వచ్చింది. ఆమె మీద నేరం మోపుతున్నారు, ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని. అది యోగ్యమైన నేరారోపణ కాదు. నేరారోపణ చేసిన వ్యక్తులకు యోగ్యత లేదు ఆ నేరారోపణ చేయటానికి. ఎందుకు అని అంటే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారమందు పట్టబడినప్పుడు ఇద్దరిని తీసుకొని రావాల్సిందే, ఇద్దరిని శిక్షించాల్సిందే అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. కానీ వ్యభిచారమందు పట్టబడింది అని చెబుతూనే దైవజనాంగమా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి, కేవలము ఆ స్త్రీని ఒక్కదాన్ని మాత్రమే తీసుకొచ్చారంటే అది మర్యాద ప్రవర్తన ఎట్లా అవుతుంది? యోగ్యమైన ప్రవర్తన ఎలాగవుతుంది? అయోగ్యమైన ప్రవర్తనను అక్కడ ప్రవర్తించారు. అలాంటి పరిశీలి యొక్క తీరు యోగ్యమైనది కాదు, మర్యాదతో కూడుకున్నది కాదు, ఏమాత్రము సరైనది కాదు. ఈ మాటను మనం కొంచెం జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అమర్యాదగా నడవదు, ప్రేమ అమర్యాదగా నడవదు. ఆ రోజున వారు ఒక స్త్రీని పట్ల మేము ఇలా ప్రవర్తించడం మాకు సరైనదేనా అని క్షణమాత్రం ఆలోచన చేయలేకపోయారు. మరి వాడి సంగతి ఏంటి? అడగడం అనుకున్నారు. ప్రియులారా, యేసుప్రభు వారు అడగకపోవచ్చు, కానీ వారి మనస్సాక్షులు ఎంత వాత వేయబడ్డాయో అర్థమవుతుంది. సోదరి సోదరులారా, జాగ్రత్తగా ఈ విషయాలు మనం విందాం. మన జీవితంలో మన ప్రవర్తన తీరు యోగ్యమైనదిగా ఉంటుందా, మర్యాదకరమైనదిగా ఉంటుందా, లేకపోతే అయోగ్యమైన అమర్యాదతో కూడిన ప్రవర్తనగా ఉంటుందా అనే సంగతిని మనం ఆలోచన చేయాలి. అదే సమయంలో పరిసయ్యులు యేసుప్రభు వారి దగ్గరకు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆమె మీద మోపిన నేరాలు, యేసుక్రీస్తు వారు స్పందించిన తీరు ఎంత గొప్పది. వారి తీరు ప్రభువారి యొక్క తీరు గమనిస్తే ఎంత తేడా కనబడుతుందో. పాపాత్మురాలైన స్త్రీ విషయంలో కూడా తన ఇంటికి ఆహ్వానించాడు కుష్ఠరోగి అయిన సీమోను, కానీ చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు. అతను పరిసయ్యుడు, ఏమీ చేయలేదు, అహంకారంతో గర్వంతో ఉండిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చారన్న సంగతి వినిన ఆ పాపాత్మురాలు అని పిలువబడుతున్న ఆ స్త్రీ వేగముగా వచ్చి యేసయ్య పాదాల మీద పడి చేసిన పని మనకు తెలుసు కదా. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. తను అమితంగా ప్రేమించి ఇప్పటి వరకు వేటి చేత తన అలంకరణను ఉపయోగించుకొని, తన వెంట్రుకలు ఉపయోగించుకొని పాపపు జీవితంలో జీవించిందో, తాను అమితంగా ప్రేమించే ఆ వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, ముద్దు పెట్టుకున్నది. ప్రియులారా, యేసయ్యను ఎంతో ప్రేమించి తాను పొందవలసిన క్షమాపణను, నెమ్మదిని, సమాధానాన్ని పొందుకొని వెళ్ళింది. ఎంత తతంగం యేసుప్రభు వారి దగ్గర ఈ స్త్రీ చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దాని అంతటిని గమనించుచున్న ఆ సీమోన్ అనేవాడు పరిసయ్యుడు ఎంత మర్యాదగా మాట్లాడాడు. ఇది ఎవతియో ఎరుగుంటే అని ఒక స్త్రీని పట్టుకొని ఎంత మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఈయన నిజంగా ప్రవక్తేనా, నిజంగా మెస్సియానేనా అన్నట్లుగా యేసు ప్రభు వారిని కూడా అనుమానిస్తున్న పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? యోగ్యమైన ప్రవర్తన లేదు, అతనిలో దేవుని ప్రేమ లేదు, అష్కిమోనియాతో నింపబడిపోయాడు, అమర్యాదతో కూడిన ప్రవర్తనతో నింపబడిపోయిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ప్రియులారా, యోగ్యమైన ప్రవర్తన మన జీవితాల్లో చాలా విలువైనది. ఏ విషయాల్లో మరొక విషయాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:12 చదువుదాం. మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కని విషయం ఇక్కడ చెప్తున్నాడు.
ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 10 నుంచి 12 వరకు కలిసిన వాక్య భాగం ఇది. చివరిలో మనం చూస్తాం, మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పని చేయట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. చాలా అద్భుతమైన మాట. దేవుని పిల్లలుగా ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి ఇక్కడ మనం చదువుతున్నాం. పని చేయాలి, పని చేయాలి. పని చేయకుండా ఎవరో సంపాదిస్తే నేను తిని కూర్చుంటాను అని చెప్పి ప్రవర్తించే తీరు మంచిది కాదు. ఒక యజమానిగా, భర్తగా భార్య పని చేస్తే తిని ఊరేగటం కాదు. ఖచ్చితంగా ప్రతి పురుషుడు కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది. భార్యను పోషించాలి, సంరక్షించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులు సంపాదిస్తున్నారులే, నేను తిని తిరుగుతాను, నేనే పని చేయను, నన్ను కన్నదెందుకు? ఈ మాటలు మాట్లాడుతుంటే వినడానికే నిన్ను కన్నది. ఒక యవన ప్రాయంలోకి వచ్చావు, పని నేర్చుకొని చక్కగా చదువుకున్న వ్యక్తి అయితే ఏదో ఒక పని చూసుకొని చేసుకుంటూ భవిష్యత్తు కొరకు మంచిగా సిద్ధపడాల్సిన వ్యక్తి అయ్యండి. పని చేయకుండా ఆటలని పోతూ, లేకపోతే స్నేహాలని తిరుగుతూ, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, సెల్ ఫోన్తో సమయాన్ని గడుపుతూ నీ తల్లిదండ్రులను ఎంత ఏడిపిస్తున్నావో ఒకసారి ఆలోచించేయి. స్త్రీలైనా పురుషులైనా ఈ దినాల్లో ఖచ్చితంగా శ్రమపడాలి, కష్టపడాలి. ఎవరి వంతులో వారు శ్రమ పడుతూ పని చేసుకుంటూ పోషణ కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. అపొస్తలుడైన పౌలు గారు దీని గురించి మరింత శ్రేష్టమైన రీతిలో మాట్లాడుతున్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఏమంటున్నారు ఇంకా 11వ వచనం, మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. ఎంత అద్భుతమైనది! యోగ్యమైన ప్రవర్తన అనేది ప్రతి వ్యక్తి కలిగి ఉండాల్సిన అవసరత. ఏ విషయంలో అంటే పౌలు గారు ఇక్కడ చెప్తున్న ఒక విషయాన్ని మనం చదువుతున్నాం. అదేంటంటే పని చేయాలి, సొంతంగా సంపాదించుకున్న దాన్ని ఆహారంగా మనం మలుచుకోవాలి, తినాలి. అంతేగాని ఎల్లకాలం నేను పని చేయను, నాకు పనేమి లేదు, పనులు లేవు అని చెప్పుకుంటూ సోమరితనంగా ఉంటూ భార్య మీద ఆధారపడు, భార్య పిల్లల మీద ఆధారపడు, తల్లిదండ్రుల మీద ఆధారపడు, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెండ్రుల మీద ఆధారపడు. సోమరితనంతో బ్రతకటం అనేది క్షేమకరమైనది కాదు. అది యోగ్యమైన ప్రవర్తన కాదు. ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయి? జేబులో డబ్బులు లేవని ఏదో వారికి కష్టపడి వచ్చిన సొమ్ముని అలా భద్రం చేసుకుంటా ఉంటే పొరపాటున కనబడేటట్టుగా పెట్టారంటే అవి మాయమైపోతాయి. అక్రమంగా నడుచుకునే పద్ధతులు వస్తున్నాయి. ఇది ఎందునా మంచిది కాదు. ఇది యోగ్యమైన ప్రవర్తన కాదు. కారణం ఏమిటో తెలుసా? నీలో దేవుని ప్రేమ లేకపోవటమే దీనికి కారణం. దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఇతరులను నష్టపరిచే వ్యక్తిగా, ఇతరులకు అభ్యంతరకరమైన వ్యక్తిగా ఉండటానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడవు. సోదరి సోదరులారా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మరి దైవజనుడు తెలియచేస్తున్న ఈ మాటలు మన వ్యక్తిగత జీవితాలకు చాలా విలువైనవి, చాలా ముఖ్యమైనవి. పని చేసే సమయంలో పని చేసుకొని పోషణ కలిగి ఉండి, దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలుగా యోగ్యమైన ప్రవర్తనను కలిగిన వారముగా ఉంటుంటుంది ద్వారా మనల్ని చూచుచున్న వారు మనల్ని బట్టి సంతోషించడం మాత్రమే కాదు, మనము దేవునికి మహిమ తీసుకొచ్చేవారు ఉంటాం. వీరు ప్రార్థనకు పోతారండి, పని చేయరు, సోమరులు. అది ఎవరికి అవమానం? దేవునికి ఎంత అవమానం కదా. వీరు ప్రార్థన అంటారండి, ఏంటోనండి సోమరితనం. అది మంచిది కాదు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో యోగ్యమైన ప్రవర్తన మన జీవితాలకు అవసరమైనది. అటువంటి యోగ్యమైన ప్రవర్తన ప్రేమ కలిగిన వారంగా ఉంటే వస్తుంది. ప్రేమ ఒక వ్యక్తి హృదయంలో ఉంటే అయోగ్యంగా ప్రవర్తించలేరు.
యోగ్యము కాని ప్రవర్తన వారి జీవితంలోకి ప్రవేశించదు, అమర్యాదగా వారు నడువరు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన జీవితంలో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటుండగా, ఈ మాటలు వింటూ ఉంటుండగా నీ జీవితంలో దేవుని ప్రేమ ఎంతో అవసరమైనది. తద్వారా నీకు దీవెన, ఇతరులకు దీవెన, దేవునికి మహిమ. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా, సమృద్ధిగా, మెండుగా దయచేసి మనలందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. వెతబడిన మాటలకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. అటు శ్రేష్టమైన జీవితాన్ని మాకు దయచేయండి. ప్రేమ కలిగిన జీవితంతో మమ్మల్ని మేము నీకు ప్రియమైన వారిగా జీవించినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ఎవరెట్టి అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసు. పరిశుద్ధుడైన దేవా, నీ బిడ్డల యొక్క అవసరతలు మీ నామలకు తీర్చండి. అనారోగ్యాలతో ఉన్న వారిని ఈ సమయంలోనే మీ కరుణాహస్తము చాచి స్వస్థపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నీకు వందనాలు. ఆర్థిక సమస్యలతో, పిల్లల వివాహాల విషయాల్లో ప్రభా ఏమి దిక్కుదోచని పరిస్థితులతో, ఇంకా సమస్యలతో నలిగిపోతున్న నీ బిడ్డలను ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని, వారి సమస్యలను జ్ఞాపకం చేసుకొని, వాటన్నిటి నుంచి మీ నామములో గొప్ప విడుదల దయచేసి తండ్రి, నేను స్తుతించినట్లు, మహిమపరిచినట్లు నీ బిడ్డల పట్ల కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మిగిలిన సమయాన్ని దీవించుదురని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన నడిపించి దీవించి మనందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. విను